ఈ జననం వెనకాల ఉన్న సంగతులు ఏంటి? ఇంతకీ యేసు ప్రభు ఎవరు? ఎందుకు సర్వమానవాళి కోసం ఆయన దేవుడై ఉండి నరావతారం శరీరాన్ని ఎందుకు ధరించుకున్నారు? ఈ సంగతులన్నీ కొన్ని ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. దయచేసి మరి దేవుడు ఏం మాట్లాడతాడా అని మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకుని దేవుడి మాటల కోసం ఎదురు చూడాలి. ఈరోజు క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుల వారి జన్మదినాన్ని జరిగిస్తున్నారు. సుమారు 350 కోట్లకు మంది పైగా క్రైస్తవులు ఉన్నారు. సుమారు అన్ని దేశాలలోనూ యేసుక్రీస్తుల వారి జన్మదినం జరుగుతుంది. ఎందుకు యేసు ప్రభుని ప్రతి దేశంలో ఉన్న హలో ఓకే రైట్. ఈరోజు కేవలం యేసుక్రీస్తుల వారు అనగానే భారతదేశానికో ఈ ఆంధ్రదేశానికో కర్నూలు ప్రాంతానికో కాదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము యేసుక్రీస్తుల వారిని గుర్తించింది. యేసుక్రీస్తుల వారి జన్మదినం జరుపుకుంటుంది. ఇంతకీ యేసు ప్రభు ఎవరు? ఎందుకు ఆయన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది? ప్రపంచం మొత్తం గుర్తించేంత గొప్పగా యేసుక్రీస్తుల వారిలో ఈ ప్రపంచానికి కనపడిన గుణాలేంటి? కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యాన్ని ఆలోచించాలి. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల కాలం కూడా బైబిల్ మీరు చదువుతున్నప్పుడు ఆయన ఎక్కువగా మాట్లాడేది పరలోకంలో కన్న తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి యొక్క మనస్సును నేను బయలుపరచడానికి వచ్చాను అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ముందుగా బైబిల్లోకి వెళ్ళి ఒక వచనం చూసి అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. దయచేసి బైబిల్ చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్తగా వినాలి ఈ వచనం. బైబిల్ లేని వారు చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను ఇదిగో దేవుణ్ణి చూడలేదు. జాగ్రత్తగా వినండి. అసలు ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. ఎందుకంటే నరులు ఎవరో కూడా దేవుణ్ణి చూడలేదు. దేవుడు అనగానే ఈ సమాజం ఏం అర్థం చేసుకుంది అంటే, ఈ మధ్యకాలంలో చాలామంది బైబిల్కు గిట్టని వారు, బైబిల్ అంటే పడని వారు మాట్లాడుతున్నారు. ఎక్కువగా బైబిల్ అనగానే, క్రైస్తవ్యం అనగానే, క్రీస్తు అనగానే విదేశీ మతం అండి అది అంటుంటారు. అమెరికా వాళ్ళ దేవుడు అండి అంటుంటారు. నిజానికి మాట్లాడుతున్న ఈ మాట ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియంది ఏంటంటే, దేవుడు అనగానే దేశానికో దేవుడు ఉంటాడా, రాష్ట్రానికో దేవుడు ఉంటాడా, గ్రామానికో దేవుడు ఉంటాడా? కాదండి. దేవుడు అనే ఆయన ఒకడే. ఆ ఒక్క దేవుడే ఈ విశ్వాన్ని చేశాడు. పైన ఆకాశం, మనం ఉంటున్న ఈ నేల, మనం తింటున్న ఆహారం, మనం పీల్చుకుంటున్న గాలి, త్రాగుతున్న నీళ్లు, ఈ పంచభూతాలను కలిగించింది సృష్టికర్త దేవుడు ఒకడే. అందుకే అమెరికా వెళ్ళినా, ఐరోపా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలన్నీ ఒకేలా ఉంటాయి. అమెరికాలో గాలి, మన దగ్గర గాలి ఒకటే. అమెరికాలో నీళ్లు, మన దగ్గర నీళ్లు ఒకటే. ఎందుకు ప్రపంచంలో ఉన్నవన్నీ ఒకేలా ఉంటాయి పంచభూతాలు అంటే, ఈ పంచభూతాలను కలిగించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎవరో ఈ భూమి మీద ఉన్న మనుషులకు తెలీదు.
ఆ సృష్టికర్త గురించి, దేవుడు గురించి ఈ లోకానికి చెప్పటానికి వచ్చిన ఆ దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడే యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అక్కడ ఆ వచనం జాగ్రత్తగా చదవండి, 18వ వచనం. ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు, తర్వాత తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసండి ఈ లోకానికి? యేసుప్రభు ఎందుకు పుట్టాడో తెలుసా? ఈ లోకంలో తండ్రిని బయలుపరచాలి. జాగ్రత్తగా వినాలి ప్రసంగం. దేవుణ్ణి బయలుపరచాలి, తండ్రిని బయలుపరచాలి. దేవుడు ఎలాగుంటాడో ఈ లోకానికి చెప్పాలి, దేవుడు ఎవరో ఈ లోకానికి చెప్పాలి. తండ్రిని బయలుపరచాలి, తండ్రిని బయలుపరచాలి. తండ్రి అంటున్నాడు ఏంటి? దేవుడు అంటున్నాడు ఏంటి? ఇంతకీ ఆ తండ్రి ఎవరికి తండ్రి? ఆ దేవుడు ఎవరికి దేవుడు? ఎవరికి తండ్రి? భూమి మీద ఉన్న సమస్త మానవాళికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. భారతదేశంలో ఉన్నవారా, పాకిస్తాన్లో ఉన్నవారా, చైనాలో ఉన్నవారా, ఇదిగో యావత్తు భూమి మీద కాపురం ఉన్న మానవ జాతి అంతటికి కూడా దేవుడు ఒకడే. ఆ దేవుని పిల్లలు ఈ మానవులు. అందుకే బైబిల్ అంతా మీరు చదువుతున్నప్పుడు బైబిల్లో ఎక్కువగా దేవుడు మనుషుల్ని ఏమని పిలుస్తాడు అంటే, నా పిల్లలారా అంటాడు. నా పిల్లలారా, నా పిల్లలారా, నా పిల్లలారా. దేవుడు అంటున్నాడు నా పిల్లలారా. అంటే పరలోకంలో దేవుడు ఒక ఆయన ఉంటే సృష్టికర్త, ఆ కన్న తండ్రి పిల్లలు భూమి మీద ఉన్న మనుషులైతే, ఈ మనుషులంతా తండ్రిని మర్చిపోతే, ఆ దేవుడిని మర్చిపోతే, ఆ దేవుడు గురించి, ఆ తండ్రి గురించి ఈ మానవ జాతికి చెప్పటానికి వచ్చిన ఆయనే యేసుక్రీస్తుల వారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, తండ్రి రొమ్మునున్నాడు, తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నాడు యేసుక్రీస్తుల వారు జ్యేష్ఠ కుమారుడిగా. ఆ తండ్రి గురించి చెప్పటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంతేనా? మీకు ప్రశ్న అడుగుతానని కొంచెం జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడా? ఈ లోకంలోనికి వచ్చాడా? బాగా ఆలోచించండి. యేసు ప్రభు పుట్టినవాడా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినవాడా? వచ్చినవాడు, కానీ పుట్టుక పేరుతో వచ్చినవాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చినవాడు. మీరు కూడా అంతే. మీరు ఈ లోకంలో పుట్టారా? ఈ లోకంలోకి వచ్చారా? మీరు బాగా ఆలోచించండి. మేము ఈ లోకంలోనే పుట్టాం అన్నారనుకోండి, ఏమండి ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఊరి పేరు ఏం పేరండి? ఏం పేరు? ఒకరు చెప్పండి. నందవరం, సారీ, రైట్. నందవరంలో పుట్టిన వాళ్ళు ఒకరు చేయలేపండి. నందవరంలో పుట్టిన వాళ్ళు ఒకరు చేయలేపండి. వెరీ గుడ్. ఇగో పెద్ద ఆయన చేయలేపాడు కదా, ఆయన ఎక్కడ పుట్టాడంట? నందవరంలో పుట్టాడు కదా. నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. నందవరంలో ఆయన పుట్టాడు కనుక ఇక్కడే ఆయన ప్రారంభమయ్యాడా? ఈ నందవరంలోనికి ఆయన రాకమునుపు ఎక్కడైనా ఉన్నాడా? మీరు చెప్పాలి. బాగా ఆలోచించుకోండి. పుట్టకముందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో, తల్లి పొట్టలో 9 నెలలు ఉన్నాడు. లేడా? ఉన్నాడు. 9 నెలలు తల్లి గర్భంలో ఉండి ఒకానొక రోజు ఈ లోకంలోనికి వచ్చాడు. డెలివరీ పేరుతో బిడ్డను కన్నది తల్లి. అంతకు ముందున్నాడు తల్లి గర్భంలో. తల్లి గర్భంలోకి రాకమునుపు ఎక్కడుంటాడు అంటే తండ్రిలో ఉంటాడు. బైబిల్ చెప్పింది ఇది. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అని ఉంటుంది బైబిల్లో. మత్తయి సువార్త 1:2. అంటే భూమి మీద ఉన్న మనుషులను కంటున్నది పురుషుడు. పురుషుడిలో నుండి బయలుదేరుతాడు, తల్లిలోకి వస్తాడు. తల్లిలో 9 నెలల గర్భం పిండమైన తర్వాత రూపాన్ని ధరించుకుని లోకానికి వస్తాడు. అంటే మనుషులు వస్తున్నారు ఈ లోకానికి. వెరీ గుడ్. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తుల వారు కూడా ఈ లోకంలో పుట్టినవాడు కాదు. ఈ లోకానికి
వచ్చినవాడు. ఒక మాట చూపిస్తాను బైబిల్లో, లూకాసు వార్త 19వ అధ్యాయము యేసుప్రభు గురించి ఒక మాట చూపిస్తున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని. మనుష్య కుమారుడు వచ్చాడంట. దేనికి వచ్చాడు? ఏమి నశించింది? మనుషులు నాశనం అయిపోయారు. ఆ నాశనం అయిపోయిన మనుషులు వెతికి 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 రక్షించడానికి ఎక్కడి నుండి వచ్చాడు? యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? పోనీ యేసుప్రభు ఎప్పటివాడు? ఎన్ని బైబిల్లో చూపిస్తాను ఈరోజు నేను. బాగా వినాలి. మనం నమ్ముకున్న యేసుప్రభు గురించి మనకే కరెక్ట్గా తెలియలేదనుకోండి, ఇదేం బాగోదండి. ఇది క్రైస్తవులు, మనం బైబిల్ పట్టుకున్నాం, మనం బైబిల్ చదువుకుంటున్నాం, మనం ప్రభు దగ్గరకు వచ్చాం. మనం ప్రభు గురించి అడిగినప్పుడు కరెక్ట్గా ఎవరు ఏం అడిగినా ప్రభు గురించి మనం చెప్పాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చాడు అంటే ముందు ఎక్కడున్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎందుకంటే చాలామంది ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అంటే, మా యేసుప్రభు 2022 సంవత్సరాల క్రితం పుట్టాడు అంటే, 2020 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టే ఒక మతం పెట్టాడా? ఇది ఒక కొత్త మతమా? ఈ మతంలోకి అందరూ వెళ్ళిపోతున్నారా అంటున్నారు. కాదు కాదు. యేసుప్రభువు 2022 సంవత్సరాల క్రితం మరియమ్మ గారి గర్భంలో బెత్లెహేములో ఇజ్రాయెల్ దేశంలో పుట్టినవాడు కాదు. ఆ పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చినవాడు. వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడని ఇప్పుడు మనం చదువుకున్నాం. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు, మానవ జాతిని రక్షించటానికి వచ్చిన రక్షకుడు. పాపపు కోపంలో కూరుకుపోయి ఆ పాపాల నుండి ఎలా బయటపడాలో తెలియని మానవ జాతిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. వ్యభిచారులను మార్చాడు, దొంగతనం చేస్తున్న వాళ్ళని మార్చాడు, లంచగొండులను మార్చాడు. భూమి మీద ఎంత మంది నుండి ఆయన బ్రతుకున్న కాలంలో మార్చేశాడు. మీరంతా పాపాలు చేస్తున్నారు, మీరు అలా చేయకూడదు. మీకు పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆ దేవుని పిల్లలు మీరంతా. ఆ దేవుడి గురించి చెప్పడానికి ఈ లోకానికి వచ్చారు మీరంతా. వచ్చిన తర్వాత ఈ రంగురంగుల లోకాన్ని చూసి దీని ఆశలలో పడి పాపం చేయటం నేర్చుకున్నారు మీరంతా. తప్పిది. దేవుని పిల్లలు మానవులంతా ఈ తప్పులు చేయకూడదు, ఈ పాపాలు చేయకూడదు. ఇదిగో నన్ను చూడండి, మీలాంటి శరీరంతోనే ఉన్నాను. నా నోట అబద్ధం లేదు, నా చూపులో కపటం లేదు, నాలో ఏ పాపము లేదు. అలా మీరు కూడా బ్రతకాలి. కారణం, నేను దేవుని కుమారుణ్ణి, మీరు కూడా ఎవరు? దేవుని పిల్లలే. తప్పెందుకు చేస్తున్నారు మీరు అని పాపాలలో కూరుకుపోయిన వాళ్ళని పాపం నుండి విడిపించడానికి పుట్టాడు. చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. మీరు చాలా ఆనందపడతారు ఈరోజు. ఎవరండి యేసు ప్రభు? ఈయనే సర్వమానవాళి కోసం ప్రాణం ఎందుకు పెట్టాడు? యేసు ప్రభు ప్రాణం పెట్టింది మన కొరకు మాత్రమేనా? అందరి కొరకా? అందరి కొరకు ఎందుకు పెట్టాడు ప్రాణం? అందరికీ ఆయనకే ఏంటి సంబంధం? ఆయన అందరి వాడు, అందరికీ ప్రభు. ఎలా అయ్యాడు? ఇది మనకు తెలియాలి ఈ రాత్రి. యేసు ప్రభు జన్మ పేరుతో కన్యక గర్భాన ఈ లోకానికి ప్రవేశించాడు. పౌలు గారు చెప్తున్న మరో మాట చూపిస్తాను చూడండి, మీకు ఎంత బాగుంటుందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఈ లోకమందు ఏం చేశాడంట? ప్రవేశించాడు. అంటే అర్థం ఏంటి? గృహప్రవేశం అంటే అర్థం ఏంటి? త్వరలో ఇదిగో మీరు చర్చ్ ఓపెనింగ్ పెడతారు, ఇది పూర్తయిపోతే చర్చ్ ప్రవేశం అంటే అర్థం ఏంటి? లోపలికి రావటం,
గృహప్రవేశం అంటే గృహంలోకి రావటం, లోకంలోనికి ప్రవేశించాడంటే అర్థం ఏంటి? ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకొని ప్రవేశించాడు. ఎవరు? యేసుప్రభు. మరి ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటివాడు? ఎందుకు వచ్చాడో మీకు అర్థమైపోయింది. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటివాడు యేసుప్రభు? ఆయన వయసు 2022 సంవత్సరాల క్రితం పుట్టినవాడా? కాదండి. యేసుప్రభు గురించి కరెక్ట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు భూమి మీద బ్రతుకున్న కాలంలో బోధ చేస్తున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు. చెబుతున్నప్పుడు అడుగడుగున ఆ రోజున్న యూదులు ఆయన అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా ఆయన చెప్పిన మాటలను స్వీకరించలేదు, నమ్మలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే యేసుప్రభు నోట్లోంచి వచ్చిన ఏ మాట నమ్మలేదండి యూదులు. అలా నమ్మని వాళ్ళ మధ్యలో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో అంటున్నారు వాళ్ళు, మేము అబ్రహాము సంతానం. ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. మేమెందుకు నీ మాటలు వినాలి అంటున్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీ అబ్రహాం సంతానం అంటున్నారు కదా, మీ అబ్రహామే నా గురించి ఎదురు చూశాడు అన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ అబ్రహాం కంటే నేను ముందు నుంచున్నాను అన్నాడు. ఎప్పటివాడంట? అబ్రహాం ఎప్పుడు కనపడతాడు బైబిల్లో మీకు చెప్పండి? అబ్రహాం బైబిల్లో ఎప్పుడు కనపడతాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం కనపడతాడు కదా. యేసుప్రభు ఎక్కడ కనపడతాడు బైబిల్లో? కొత్త నిబంధన మత్తయి సువార్తలో కదండి యేసుప్రభు పుట్టింది. కానీ యేసుప్రభు పుట్టి పెరిగిన తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయానికి వచ్చేసరికి అంటున్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నాను అంటున్నాడు. అంటే అబ్రహాం కంటే ముందున్నవాడా యేసుప్రభు? అవును. నోవా కంటే ముందున్నవాడా? అవును. రాజులందరికంటే ముందున్నవాడా? అవును. భూమి మీద ప్రజలందరికంటే ముందున్నవాడా? అవును. యేసుప్రభు అనేసరికి ఎవరు అనుకుంటున్నారు? ఈ సృష్టిని కట్టిన సృష్టికర్త యొక్క జ్యేష్ఠ కుమారుడు, మానవులు ఎవ్వరూ లేనప్పుడు, అసలు ఈ సృష్టి లేనప్పుడు ఉన్న సృష్టికర్త కుమారుడు. మర్చిపోకండి, మనం నమ్మిన యేసు అంత గొప్పవాడు. మనం పట్టుకున్న గ్రంథం బైబిల్ ఏదైతే ఉందో ఈ గ్రంథం మాత్రమే సృష్టికర్త రాయించిన గ్రంథం. అందుకే ఆదికాండంలో అంత దేని గురించి చెప్పబడుతుంది బైబిల్లో? మొదట ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, దేంతో ప్రారంభమైంది బైబిలు? ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు. అంటే ఈ పుస్తకం ఎవరు రాయించిన పుస్తకం ఇది? ఇప్పుడు సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించిన పుస్తకం. ఆ సృష్టికర్త కుమారుడే యేసుక్రీస్తు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ సృష్టి పుట్టక ముందు నుంచే ఉన్నాడు. 2022 సంవత్సరాల క్రితం ఈ సృష్టిలోనికి మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పిల్లలు మనం పాపం చేయకుండా బ్రతకాలి అని చెప్పటానికి వచ్చాడు. యోహాను సువార్త నేను చెప్పింది చూసుకోవాలి కదా మీరు బైబిల్లో. అబ్రహాం గారి కంటే నేను ముందున్నాను అని చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చూడండి బైబిల్లో. యోహాను సువార్త ఏమండి 8వ అధ్యాయము 57వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 57వ వచనం. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు మా అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వినాలి, ఏమంటున్నాడు? అబ్రహాము పుట్టక మునుపే. ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. ఎవరున్నారు? ఎప్పటివాడు యేసుప్రభు? ఇప్పుడు అబ్రహాం కంటే ముందున్నవాడా? అవును. మీరు ఎవరన్నా మీ యేసుప్రభు నిన్న కాకమాన పుట్టాడండి అని ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నప్పుడు, లేదండి మా దేవుడు మా యేసుప్రభు అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు అన్నారనుకోండి, మీరు ఆయన ఏమంటాడు తెలుసా? అసలు మీ అబ్రహాం ఎవరంటాడు. ఎందుకు? అబ్రహాం మన బైబిల్లో ఉంటాడు, మనకే తెలుసు. బయట వాళ్ళకి అబ్రహాం గారు తెలుసా? తెలియదు కదా. మరి వాళ్ళకి ఎలా చెప్పాలి యేసుప్రభు గురించి?
ఎప్పటి నుంచి ఉన్నాడని చెప్పాలి? యేసుప్రభు అనేసరికి చిన్నవాడు అనుకుందండి ఈ లోకం. ఏదో అలాగా బెత్లెహేం అనే గ్రామంలో ఏదో పశువుల పాకలో పరుండు పెట్టేశారు, దాసుల కుటుంబంలో పుట్టాడు, ఏదో 4 మంచి మాటలు చెప్పాడు, చిన్నవాడు అనుకుంది ఈ లోకం. కాదండి, యేసుప్రభు చాలా గొప్పవాడు. యేసుప్రభు అనగానే అర్థం అవ్వలేదు ఈ లోకానికి. నమ్మిన మనమైనా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఆయన ఎవరో. ఆయన అర్థం అవ్వాలి, యేసుప్రభు బాగా అర్థం అవ్వాలి మనకి. ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసండి యేసుప్రభు? ఎప్పటివాడో తెలుసా? బైబిల్లో మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం బైబిల్ జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నారు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను. కుమారుడు ఈయన, తండ్రి ఉన్నాడు యెహోవా, ఆయన నన్ను కలగజేశాడు. తర్వాత అనాది కాలము మొదలుకొని, ఇక్కడి నుంచి మీరు 30వ వచనం వరకు చదవాలి. ముందే చెప్తున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి 30 వరకు చదివితే యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో, ఎప్పటి నుంచి ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఈరోజు కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. రైట్, చదువుదాం. 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము. దేనికి పూర్వం? భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం. భూమి లేనప్పుడు భూమికి పూర్వం నేనున్నాను. ఇంకా చెప్తాడు చూడండి, ఇంకా చెప్తాడు. 24. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు. ఎప్పుడు పుట్టాడు? అసలు భూమి మీద నీటి చుక్కలేదు, అప్పుడు పుట్టాను నేను. అసలు భూమే లేదు, అప్పుడు పుట్టాను నేను. ఎప్పుడు పుట్టాడు యేసుప్రభు? ఎప్పటివాడండి? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇంకా చదువుతారా? 25. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు. అబ్బా, ఎంత బాగుంది బైబిల్. ఏమి లేవు, నేల లేదు, కొండలు లేవు, ఏమండి నీళ్లు లేవు, నేల మట్టి రవ్వంత కూడా లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు. ఏమీ లేనప్పుడే ఉన్నవాడను, ఇవేమి లేనప్పుడే పుట్టినవాడను. వీటన్నిటినీ నా తండ్రి కలిగిస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. మా నాన్న చేశాడు ఇదంతా, సృష్టికర్త దేవుడు చేశాడు ఇదంతా. ఆ దేవుడికి కుమారుణ్ణి నేను. ఎంత బాగుంది. ఇంకా చదువుతారా? ఇంకా 27. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు, ఇగో నేను అక్కడ ఉన్నాను. ఎక్కడున్నాడు యేసుప్రభు? ఎక్కడున్నాడంట? ఇగో పరలోకంలో ఉన్న తండ్రి సృష్టికర్త భూమిని చేస్తున్నాడు, నీళ్లను చేస్తున్నాడు, కొండలు చేస్తున్నాడు, సముద్రాలు చేస్తున్నాడు, చెట్లు వేస్తున్నాడు, జంతువులు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అప్పటికే నేను పుట్టేశాను, అప్పటికే నేను ఆయన దగ్గర ఉన్నాను. ఆయన ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఎవరనుకుంటారు మన యేసుప్రభు అంటే? చివరి వరకు ప్రసంగం వినండి. ఈరోజు మీరు బైబిల్ని ఇదిగో ఇక్కడ గుండెల పైన పెట్టుకుని వెళతారు. మనం పట్టుకున్న బైబిల్ కానీ, మనం నమ్ముకున్న ప్రభువు కానీ అంతటి గొప్పవాడు. మర్చిపోకండి. చదువుతారా? ఇంకా 28.
ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మేరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. చూసారని ఎంత బాగుందో. ఏమి లేవు, దేవుడు సముద్రాన్ని కడుతున్నాడు, సముద్రం బయటికి రాకుండా సముద్రానికి సరిహద్దు వేస్తున్నాడు. అంటే ఒక రకంగా ఒక్క మాటలో చెప్తున్నాడు మీకు, పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు సృష్టికర్త సృష్టిని కడుతున్నప్పుడు అక్కడ నేను ఉన్నాను, సృష్టికర్త కుమారుణ్ణి నేను. బాగుందా? ఎవరు ఇప్పుడు దేవుడు? యేసుప్రభు ఎవరు? సృష్టికర్త, పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయితే ఆయన యొక్క కుమారుడు. బాగుంది. లోకానికి ఎందుకండి మరి? నిన్నగాక మొన్న 2000 సంవత్సరాల క్రితం, నిన్నగాక మొన్న ఆ సృష్టికర్త కుమారుడు ఈ సృష్టి పుట్టక ముందు నుంచే ఉన్నవాడు, పరలోకంలో ఉన్నవాడు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏం జరిగింది ఈ లోపు ఏం జరిగిందో తెలుసండి? ఆదికాండం ఏమన్నా మొదటి అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు దేవుడు సృష్టిని ఎన్ని దినాల్లో కట్టాడు? 6 దినాలు కట్టాడు. 6 దినాలు సృష్టి అయిపోయిన తర్వాత చివరి రోజు ఎవరు వచ్చారు? మనిషి వచ్చాడు. ఏం పేరు? ఆదాము. తర్వాత అవ్వ, తర్వాత కయ్యను, తర్వాత హేబెలు, తర్వాత షేతు. మీకు రావేగా, అంతేనా? షేతు, ఎనోషు, మహలేలు వచ్చేసారండి. ఒకరి తర్వాత ఒకరు. దేవుడు ఈ సృష్టిని కట్టిన తర్వాత ఈ సృష్టిలో మొదటి మానవుడిని పెడితే ఆ మానవుడి నుంచే వచ్చేసారు భూమి మీద ఉన్న మానవ జాతి అంతా. ఆ మానవుడి నుంచి వచ్చిన వారే ఇదిగో నందవరంలో ఉన్న మీరంతా. తెలుసా? కర్నూలులో ఉన్న వాళ్ళంతా, తెలంగాణలో ఉన్న వాళ్ళంతా, అమెరికాలో ఉన్న వాళ్ళంతా, చైనాలో ఉన్న వాళ్ళంతా ఆ ఒక్క మానవుడి నుండే వచ్చారు. ఆ ఒక్క పరలోకంలో ఉన్న కన్న తండ్రికి పిల్లలే ఈరోజు భూమి మీద విస్తరించిపోయిన ఈ మానవ జాతి అంతా. వెరీ గుడ్, బాగుంది. విస్తరించిపోయిన వీళ్ళంతా భూమి మీదకి వచ్చిన కొద్ది కాలానికే మంచోళ్ళుగా ఉన్నారా? చెడిపోయి పాపాలు చేస్తున్నారా? చెడిపోయారు. జలప్రళయం రప్పించాడు 7వ అధ్యాయంలో, తెలుసు కదా మీకు. ఆదికాండంలో ఎందుకు వచ్చింది? నోవ కాలంలో జలప్రళయం. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు, ఒక్కొక్కడు 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు. ఓళ్ళపోయాడండి ఆ జీవితాలని, ఆ భ్రష్టు పట్టిన జీవితాలని నీళ్లలో ముంచి చంపాడు. సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరకు వచ్చేసరికి అక్కడేం జరుగుతుంది? వ్యభిచారం. చూడలేకపోతున్నాడు మానవ జాతిని. ఏంటి నా పిల్లలు ఎలాగైపోయారేంటి? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, పాపిష్టి వాళ్ళుగా, నరహంతకులుగా, దొంగలుగా మారిపోయిన ఈ నర సమాజాన్ని చూసి దేవుడు ఏమైపోయాడో తెలుసండి? దేవుడు మనసు ఏమైపోయిందో తెలుసండి? దేవుడు ఎలా బాధపడుతున్నాడో తెలుసా? ఒక మాట చూపిస్తాను బైబిల్లో మీకు ఇప్పుడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము. బైబిల్ తీయండి. ఇలా పాడైపోయిన మనుషుల విషయంలో దేవుడు ఎలాగున్నాడో, దేవుడు మనసు ఏమైపోయిందో ఒక మాట చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం తీయండి అందరూ. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 31. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయం 31. 2వ అధ్యాయం 31. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31. ఈ తరం వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలునకు అరణ్యములనైతేనా? దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న మనుషులకు దేవుడినైనా నేనేమైనా అరణ్యంలో మారిపోయానా? అరణ్యము వలనైతేనా అంటే అర్థం ఏంటో తెలుసా? అరణ్యం అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? గజిబిజి. అరణ్యం అంటే అడవండి. మిమ్మల్ని పట్టుకెళ్ళి అడవిలో వదిలేశారనుకోండి, ఏం అర్థం అవుతుంది? రూట్ ఏటో తెలీదు, అన్ని ముళ్ళ పొదలు, ఎటు నుంచి ఏ జంతువు వచ్చి ఖర్చు చంపేస్తో తెలీదు. అరణ్యం అంటే అంత ఏమి అర్థం కానట్టుగా దేవుడినైనా నేను అలాగేమైనా అయిపోయానా? నేను అర్థం అవట్లేదా దేవుడిగా ప్రజలకి? సూర్యుని చేశాను, అర్థం అవటం లేదా? చంద్రుని చేశాను, అర్థం అవటం లేదా? ప్రతి సంవత్సరం తప్పక వర్షాలు కురిపిస్తున్నాను, అర్థం అవటం లేదా? వివాహం అయిన తర్వాత వాళ్ళ గర్భాల గుండా
బిడ్డల్ని ఇస్తున్నాను, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నేను అర్థమవటం లేదా? తిండి పెడుతున్నాను, అర్థమవటం లేదా? ఆహారం పెట్టాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్ ఇస్తున్నాను, ఈ సృష్టిని నడిపిస్తున్నాను, కుటుంబాలుగా పెడుతున్నాను, బిడ్డలను ఇస్తున్నాను. ఎవరిని ఇన్ని ఇచ్చినా కూడా నేను అర్థమవటం లేదా మనుషులకి? దేవుణ్ణి నేను అర్థమవటం లేదా? నేను అర్థమవ్వకుండా నాకు దూరం అయిపోయినప్పుడు నా గురించి చెప్పడానికి ఆ లోకానికి వెళ్తాడు ఒక ఆయన. ఎవరు? యేసు. చూడండి ఎంత బాగా చెప్తాడు. చూడండి కిందకి వెళ్ళేసరికి, గాఢాంధకారం వలన అయితేనా మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇక నుండి యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారు తన వడ్డానమును మరుచునా. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు. ఎవరిని మర్చిపోయారు మనుషులు? మీరు నా వైపు చూడాలి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మనుషులు ఎవరిని మర్చిపోయారు? మర్చిపోయారా? మీకు గుర్తున్నాడా చెప్పండి? గుర్తున్నాడా? ఈరోజు గుర్తున్నాడు, రేపు ఎంతమంది గుర్తుంటాడో చెప్పాలి. రేపు ఎల్లుండి కూడా మీటింగ్ పెట్టారనుకోండి, ఎల్లుండి కూడా ఎవరు గుర్తుంటారు మీలో? దేవుడు అనగానే ఒకరోజు జ్ఞాపకం చేసుకుని మర్చిపోవాలా? మీరు చెప్పండి. భూమి మీద మన నాన్న ఉంటాడు కదండి, మీ తండ్రి, మీ నాన్న, మీ తల్లి, మీ చెల్లి, మీ అక్క, మీ తమ్ముడు, వాళ్ళని మర్చిపోయారా? ఎప్పుడు గుర్తుంటారా? చెప్పండి నాకు. గుర్తుంటారా మర్చిపోతారా? గుర్తుంటారు. మీకు జీతం ఇస్తున్న మీ సారు గుర్తుంటాడా మర్చిపోతారా? గుర్తుంటాడు. అందరూ గుర్తుంటాడు. అప్పుడప్పుడు వైద్యం చేసిన డాక్టర్ గారు గుర్తుంటాడా మర్చిపోయారా? మీకు ఏదో బాగా సీరియస్ అయిపోయిందండి, చాలా ప్రమాదం అయిపోయింది, మరి ఇంకా చచ్చిపోతాడేమో అన్న టైంలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు అన్నారు, లేదండి నేను బతికించేస్తానని వైద్యం చేసి బతికించేశాడు. మర్చిపోతారా గుర్తుపెట్టుకుంటారా? ఎందుకు? ఏం చేశాడని? వైద్యం చేస్తే గుర్తుపెట్టుకున్నారు కదా. ఇంతకీ వైద్యం చేయడానికి డాక్టర్ గారికి నీకు కానీ ఈ అవయవాన్ని పెట్టింది ఎవరు? అవయవాన్ని పెట్టిన ఆయన్ని మర్చిపోయారు. అవయవానికి రోగం వస్తే బాగు చేసిన డాక్టర్ని మాత్రం గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకున్నారు. ఇంకా చెప్పనా, జీతం ఇస్తున్న సార్ని గుర్తుపెట్టుకున్నారు. జీతం ఇస్తుంటే, ఎందుకంటే నేను అన్నం తినాలి కదండి. వెరీ గుడ్. అన్నం తినడానికి నోరు చేసింది, పొట్ట చేసింది ఎవరు? దేవుడు. ఆయన మర్చిపోయారా? మర్చిపోయాం. చూసారా? అందరినీ గుర్తుపెట్టుకున్న మనుషులు ఎవరిని మర్చిపోయారు? అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. మీకు ఒక మాట అడుగుతాను ఇప్పుడు. అన్నీ దేవుడు ఇవ్వటం ఏంటన్నా మావంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒక తెల్ల పేపర్ తీసుకోండి. ఏం తీసుకోవాలి? వైట్ పేపర్ తీసుకుని మధ్యలోకి ఇలా గీత కొట్టండి. కొట్టారా? ఇంటి దగ్గర ఈరోజు కాదు, రేపు చేసుకుని రండి అందరూ. ఏం చేయాలి? ఒక వైట్ పేపర్ తీసుకోవాలి, మధ్యలో గీత కొట్టాలి. ఒక పక్క దేవుడివి, మరో పక్క నావి. ఏంటి? ఒక పక్క దేవుడివి, మరో పక్క మీవి. మీరు రాసుకుని రండి రేపు. నేను ఇప్పుడు దేవుడికి చెప్పేస్తాను ఇటు పక్కవే. ఓకేనా? నేను ఎవరికి చెప్తాను ఇప్పుడు? దేవుడు చెప్పేస్తాను. ఇటు పక్క మీవేవో రాసుకుని రండి రేపు. రైట్. ఆకాశం మీదే దేవుడిదా? దేవుడిది. రాసేయండి. ఆకాశం నాది కాదు, ఆ సూర్యుడు నేను చేయలేదు, నక్షత్రాలు నావి కాదు, ఆకాశంలో వర్షం పడుతుంది కదా, అది కూడా నాది కాదు. ఒకటి అయిపోయింది. భూమి నాదన్న వాళ్ళు చేయలేపండి. మీకు ఎక్కడదని అడుగుతాను నేను. మా తాత ఇచ్చాడండి, ఆయనకి ఎక్కడది? వాళ్ళ తాత ఇచ్చాడండి, ఆయనకి ఎక్కడది? వాళ్ళ తాత ఇచ్చాడండి. ఇస్తున్నారా? చేస్తున్నారా? ఇస్తున్నారు. చేసింది ఎవరు? దేవుడు. నేను భూమిని నరులకు ఇచ్చి ఉన్నాను వచనం ఉంది బైబిల్లో. భూమి ఎవరిది ఇప్పుడు? ఆకాశం ఎవరిది? దేవుడిది. నీళ్ళు ఎవరివి? దేవుడివి. గాలి ఎవరిది? దేవుడిది. రైట్. వింటున్నారు కదా జాగ్రత్తగా. మీరు వంట చేసుకుంటున్నారు కదా, అగ్గి ఎవరిది? దేవుడిది. ఇవన్నీ ఎవరివి? దేవుడివి.
మీ కళ్ళ ముందు కనబడతాను ఇవన్నీ ఎవరివి? దేవుడివి. అవన్నీ దేవుడివేనండి. మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మాత్రం నాదంటావు నువ్వు. ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? బండి ఎక్కడి నుంచి వచ్చింది? కారు ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి వస్తాయి. ఇవన్నీ భూమిలోంచి వచ్చాయంటే అవి కూడా ఎవరివి? దేవుడివే. నావనుకో. నీవంటే నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? కొనుక్కున్నావు, చేసిన ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోని తీశాడు. అంతేనా? అంటే ఇవన్నీ ఎవరివి? బంగారం, వెండి, కార్లు, బిల్డింగులు, డబ్బు, ఏమంటే బట్టలు, ఇవన్నీ ఎవరివి? దేవుడివి. అయిపోయింది, లిస్ట్ అయిపోయింది. మీ దగ్గరికి వస్తానండి ఇప్పుడు. మీ శరీరం ఎక్కడిది? మీదా దేవుడిదా? అవయవాలు నిర్మాణం తల్లి గర్భంలో 9 నెలలు చేసింది ఎవరు? దేవుడిది. ఈ బాడీ ఎవరిది ఇప్పుడు? దేవుడిది. లోపల ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిదే. గుండె ఎవరిది? దేవుడిదే. వేళ్ళు ఎవరివి? దేవుడివే. చేతులు ఎవరివి? దేవుడివే. ఇప్పుడు నా లిస్ట్ అయిపోయింది. మీ లిస్ట్ రాసుకుంటాను రేపు. మీ లిస్టులో ఒకటి చెప్పండి. పోను ఒకటి రేపు రాసుకుని వద్దురు కానీ ఒకటి చెప్పండి. ఏమన్నా మీవేమున్నాయి? ఏమి లేవా? ఏముండవు. పక్కన మీరు 0 వేసుకుని రావాలి రేపు. అన్నీ ఎవరివి? దేవుడివి. అన్నీ దేవుడు అయినప్పుడు ప్రతిరోజు మనుషులు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని? ఇక్కడ మనుషులు ఏం చేశారంట? లెక్కలేనన్ని దినములు వారు నన్ను మర్చిపోయారు. అన్నీ ఇచ్చినోడిని మర్చిపోతారా? అన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఎలాగంటే మర్చిపోతారు? మరిచిన మానవ జాతి దగ్గరకు వచ్చేలా మేలుకొల్పాడు. ఎవరో తెలుసా? యేసు ప్రభు. లేవండి, మనందరికీ తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు పిల్లలు మనమంతా. ప్రార్థన చేయటం ఎలా ప్రభు అని అడిగారు మత్తయి సువార్తలో శిష్యులు. ఏమని ప్రార్థన చేయమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకంలో ఎవరున్నారు మనకి? తండ్రి దేవుడు. ఆయన పిల్లలు భూమి మీద ఉన్న మానవులు, ఆయన పిల్లలు భూమి మీద ఉన్న మీరంతా ఆ తండ్రిని బయలుపరచటానికే, ఆ తండ్రి గురించి చెప్పటానికే, ఆ తండ్రి మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నాడో, ఆ తండ్రి మీ గురించి ఏమనుకున్నాడో, ఆ తండ్రి మీ గురించి ఎలా బాధపడుతున్నాడో, మీరు ఏం చేస్తే ఆ తండ్రి సంతోషపడతాడో అవన్నీ ఈ లోకానికి చెప్పడానికి వచ్చిన ఆయనే యేసు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నారు కదా ముందు. ఎవడును ఎప్పుడును దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను ఈ లోకానికి బయలుపరచాడు. తండ్రి గురించి, మీ నాన్న గురించి మీకు చెప్పడానికి వచ్చిన ఆయన యేసుక్రీస్తు. పరలోకంలో తండ్రి ఉన్నాడు, పరలోకంలో దేవుడు ఉన్నాడు. బ్రతికినంతకాలం చెప్పాడండి, పాపాలు చేయకండి, నేరాలు చేయకండి, గొడవలు పెట్టుకోకండి, ఒకరినొకరు చంపుకోకండి, ఒకరినొకరు మోసం చేసుకోకండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఎవరైనా నీ ఎడల తప్పు చేస్తే ఏం చేయమన్నాడు? క్షమించు, భరించు. ఎందుకు క్షమించుకోవాలి? ఎందుకు భరించుకోవాలి? యేసు మాటలు ఈరోజు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే క్షమించాలి? పొరుగువాడిని ఎందుకంటే క్షమించాలి? నీ ఎడల తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాడు, ఎందుకు కక్ష కడుతున్నావు? ఎందుకు పగపడుతున్నావు? నో, క్షమించాలి. ఎందుకు క్షమించాలో తెలుసా? భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడంటే ఒకరికి ఒకరు మనం ఏమవుతాం చెప్పండి? ఇప్పుడు ఏమవుతాము? అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము. ఎక్కడైనా అన్న తమ్ముడు అక్క చెల్లెలు కొట్టుకుంటారా? కొట్టుకుంటారండి? కుటుంబంలో 4 పిల్లలు ఉంటారండి. ఆ 4 పిల్లలు కొట్టుకొని తిట్టుకున్నారనుకోండి, తల్లిదండ్రులకి ఎలాగుంటుంది? ఎందుకురా కొట్టుకుంటున్నారు? ఒక ఇంట్లోనే పుట్టారు కదా, ఒకే తండ్రి పిల్లలు కదా, మీరు ఇలా కొట్టుకోకూడదు కదా అంటారు కదండి.
మరి పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలైన ఈ మానవ జాతి ఒకరినొకరు దోచుకుంటుంటే, ఒకరినొకరు చంపుకుంటుంటే, ఒకరినొకరు మోసం చేసుకుంటుంటే, నో ఇదంతా తప్పు, ఇలా చేయకూడదు, మనమంతా ఒకే తండ్రి పిల్లలు, మన తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆ తండ్రి పిల్లలు కనుక మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, మీరు అంతా కలిసి ఉండాలి ప్రేమగా. అందుకు చెప్పాడు మానవ జాతికి ప్రేమ సూత్రాన్ని యేసుక్రీస్తుల వారు. అందరినీ ప్రేమించాడు. పక్షపాతం ఏమైనా ఉంటుందండి యేసుప్రభులో? యేసుప్రభులో ఏమైనా పక్షపాతం కనపడిందా? వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ప్రేమిస్తాడు, ఏమండి సుంకరులను ప్రేమిస్తాడు, ఏమండి పొట్టు జక్కైను ప్రేమిస్తాడు, సమరయ స్త్రీని ప్రేమిస్తాడు. అసలు ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తాడండి. ఎందుకు ప్రేమిస్తాడు? అందరూ కూడా పరలోకంలో ఉన్న కన్న తండ్రికి పిల్లలు. ఒకటి చెప్పనండి, యేసుప్రభులో ఉన్న గొప్ప గుణం బాగా వినండి. అపోస్తలులు 12 మందిని తయారు చేసుకున్నాడు వెనకాల. ఎంతమందిని? 12 మంది. ఈ 12 మందిలో ఒకడు ఉన్నాడండి, ఇస్కరియోతు యోధా. తెలుసు కదా? ఈ యోధా యేసుప్రభుని అప్పగిచ్చేస్తాడని ఆయన దగ్గర జాయిన్ అయిన మొదటి రోజే యేసుప్రభుకి తెలుసా తెలీదా? తెలుసా? తెలుసు. పోలీసులకు అప్పగిస్తాడని తెలిసి పక్కనే పెట్టుకున్నాడు తప్ప ఏనాడైనా తిట్టడం కానీ వాడిని మాట అంటం కానీ చేశాడా యేసుప్రభు? చేశాడా? చేయలేదు. మిమ్మల్ని తిట్టినోడు ఎవరైనా మీ పక్కన ఉంటే మీరు భరించగలరా? తిట్టినోడు, మాట అన్నోడు, మరి అప్పగించేసేవాడిని కూడా పక్కన ఎందుకు పెట్టుకున్నాడు? తీసి పెట్టండి, ఓకేనా? కొంచెం ముగిస్తాను, జాగ్రత్త, దేవుడి మాటలు వినండి. దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న తండ్రి గురించి లోకానికి చెప్పడానికి వచ్చాడు. మనమంతా తండ్రి పిల్లలం, తప్పు చేయకూడదు, నేరాలు చేయకూడదు, ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, ఒకరిని మనం ఆదరించుకోవాలి, ఒకరు ఏమైనా జరుగుతున్నప్పుడు క్షమించుకోవాలి, అందరూ కలిసి దేవుడి కోసం బ్రతకాలి అని చెప్పడానికి వచ్చాడు. చెప్పవలసిన మాటలన్నీ చెప్పాడండి. చెప్పిన తర్వాత, మనుషులను మార్చిన తర్వాత, ఈ సర్వ మానవాళి పాప క్షమాపణ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోక మునుపు ఒక మాట చెప్తాడు. మీరు నిజంగా ఈరోజండి ఆ మాట చూసి చాలా ఆనందపడతారు. బైబిల్లో చనిపోయి తిరిగి లేచిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళక మునుపు వచ్చిన మగ్దలేని మరియతో ఒక మాట చెప్తాడు యేసుప్రభు. అందరూ బైబిల్ తీయండి, బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరూ బైబిల్ తీసి మాట చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో, నేనింకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు? నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఎవరు యేసు ప్రభుకి సహోదరులు? ఎవరు? నా శిష్యుల దగ్గరికి వెళ్ళన్నాడా, నా సహోదరుల దగ్గరికి వెళ్ళన్నాడా? ఇది అండర్లైన్ చేసుకోండి. నా సహోదరులు అనగా నా శిష్యులు 12 మంది దగ్గరికి వెళ్ళి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, అండర్లైన్ చేయండి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు నేను ఎక్కిపోతున్నాను, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటున్నాడు? ఎంత బాగా చెప్పాడండి యేసు ప్రభు. నా సహోదరుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు నాకేమవుతారు? సహోదరులు. తర్వాత ఏమంటున్నాడు? నా తండ్రి మీ తండ్రి. ఎవరా తండ్రి? యెహోవా. పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. బాగున్నాడు యేసు ప్రభు, ఎంత బాగా చెప్పాడు. తండ్రి గురించి చెప్పడానికి వచ్చాడా? ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్పడానికి వచ్చాడా? ఆయన పిల్లలు మనమంతా అని చెప్పాడా? ఆయన పిల్లలు భూలోకంలోకి వచ్చి పాపం చేసి, ఈ పాపం చేసిన పిల్లలు ఈ భూలోకం నుండి పాతాళ లోకానికి జారిపోయి కాలిపోతుంటే
రక్షించటానికి వచ్చాడు. దేంట్లో నుంచో తెలుసా? మనమంతా పాతాళ గుండానికి వెళ్ళిపోయి చేసిన పాపాలకు శిక్షగా పాతాళంలో మనమంతా అగ్నిగుండంలో కాలిపోకుండా పాతాళాన్ని తప్పించడానికి వచ్చాడు. ప్రాణం పెట్టి ఏమండి, మీకు మాట్లాడగలండి, ప్రపంచంలో ఎవరైనా పక్క వ్యక్తి కోసం ప్రాణం ఇస్తారా? ఇది మీకు అర్థం అవ్వదు. ఒక ఉదాహరణ చెప్తాను. మీకు 2 కిడ్నీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 కిడ్నీలు. మీ నాన్నగారికి ఒక కిడ్నీ పోయింది. డాక్టర్ గారు అన్నారు, ఎవరో ఒకరు కిడ్నీ ఇస్తే మీ నాన్న బతుకుతాడు. ఎవరిది మ్యాచ్ అవుతుంది అంటే నీది మ్యాచ్ అయింది. మీ నాన్న బతకాలంటే నీది ఒక కిడ్నీ కావాలి, ఇస్తావా అంటే ఎవరిస్తారు చెప్పండి? ఏమంటారు? ఏముంది రండి, ముసలైపోయాడు, అలాగో చచ్చిపోతాడు కదా, ముసలైపోయి ఆయన కోసం నా కిడ్నీ ఎందుకు, నేను పోతాను మళ్ళీ కదా. కిడ్నీ ఇస్తారా? ఎవరు? కానీ యేసుప్రభు ఏమిచ్చాడు? ప్రాణం. వీళ్ళంతా నా సహోదరులు కదా, నా చెల్లెలు కదా, నా తమ్ముళ్ళు కదా, నా పరలోకంలో నా కన్నతండ్రి పిల్లలు కదా. నేను ప్రాణం పెట్టకపోతే వీళ్ళంతా పాతాళానికి జారిపోతారు. అందుకే ఈ లోకానికి నేను వచ్చాను, రక్షించడానికి వచ్చిన రక్షకుడిని. రక్షిస్తాను. ఏం పెట్టి? ప్రాణం పెట్టి. అందుకు మరియమ్మ గారి గర్భంలో ఈ శరీరాన్ని ధరించుకున్నాడు తప్పండి. ఈ లోకంలో పుట్టినవాడు కాదు యేసు ప్రభు. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నవాడు, సృష్టి పుట్టక మునిపే ఉన్నవాడు, ఆది నుంచి దేవుడి దగ్గర ఉన్నవాడు, ఈ సమస్త మానవాళి రక్షణ కోసం ఈ లోకంలోనికి వచ్చినవాడు. యేసు ప్రభు గురించి ఏం చెప్పాలో తెలుసా? కరెక్ట్గా లోకములోనికి వచ్చినవాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం రాసుకోండి, ఎంత బాగుంటుందో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, ఎంత బాగుందండి ఇది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తండ్రి మన నాన్న పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుణ్ణి పంపెను. ఎక్కడికి? మన మధ్యకి పంపెను. అంటే వచ్చాడు కదా. ఎక్కడి నుంచి? పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గర నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చిన మహనీయుడు యేసుక్రీస్తుల వారు. మర్చిపోకండి. అంటే యేసు ప్రభు గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి అంటే, ఆయన నిన్నగాక మొన్న పుట్టినవాడు కాదు, సర్వ మానవాళి రక్షణకై పరలోకం నుండి దిగి ఈ లోకానికి వచ్చినవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము, ఎన్ని వచనాలు ఉన్నా చూడండి బైబిల్లో. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. ఇక్కడ ఏమనుంది? ప్రారంభంలో చూడండి, ప్రారంభ పదం ఏమనుంది అక్కడ? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ఎక్కడికి వచ్చాడు? దిగి. ఏ లోకం నుండి దిగి వచ్చాడు? పరలోకం నుండి. ఏ లోకానికి వచ్చాడు? భూలోకానికి. భూలోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు, సిలువకి వేశారు, సమాధి అయిపోయాడు, తిరిగి లేచిపోయిన తర్వాత అక్కడ ఏమంటున్నాడు ఇందాక? నేను ఏ తండ్రి దగ్గర నుండి అయితే వచ్చానో ఆ తండ్రి దగ్గరికి ఇప్పుడు నేను మరలా తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, యేసుప్రభు వెళ్ళిపోయాడు కదా తండ్రి దగ్గరికి, మీరు నేను మనమంతా మరణించి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళవండి, నందవరంలోనే ఉండిపోతామన్న వాళ్ళు చేయలేపండి. ఉంటారా? ఎవరు ఉండరండి. ఉంటారా? మీ తాతయ్య గారు ఉన్నారా? లేరు. మీ ముత్తాత గారు లేరు. ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళంతా వెళ్ళిపోతారు. ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. కానీ వెళ్ళేలోపు ప్రభుని నమ్ము. వెళ్ళేలోపు ప్రభునికి ఏం చెప్పాడు బైబిల్ బాగా చదువు. వెళ్ళేలోపు ఈ బ్రతుకులో ప్రభు ఏం చేయమన్నాడు అవి చెయ్యి. చెయ్యకపోయినా
ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతకకపోయినా, ఏదో బ్రతుకు మార్చుకోకుండా, ఏదో పండగ రోజు ఒక రోజు నేను దేవుడి దగ్గరికి వస్తాను, మిగతా రోజులు నేను దేవుడి దగ్గరికి రాను, సంఘానికి రాను, వాక్యం వినను, దేవుడి పని నేను చేయను అంటే నువ్వు పోగొట్టుకునేది మరణం తర్వాత అదిగో ఆ తండ్రి దగ్గరికి వెళ్ళే స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. ఇదిగో నాకు కనబడుతుంది చూసారు, ఈ మట్టి శరీరం ఇది 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలోకి నువ్వు వెళ్ళిపోతుంది. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటే యేసును విశ్వసించండి, యేసు మాటలు నమ్మండి. బాప్తిసం తీసుకొని వాళ్ళు బాప్తిసం తీసుకోండి. తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకండి. ఒకవేళ మీరు అలా గనక బ్రతికితే యేసు ప్రభు రెండో రాకడలో వస్తాడా? దేనికి వస్తున్నాడు చెప్పండి? దేనికి వస్తున్నాడు? మొదటి రాకడలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మొదటి రాకడలో రక్షించడానికి వచ్చాడు. రెండో రాకడలో ఎందుకు వస్తున్నాడు? దేనికి? ప్రాణం పెట్టినా లెక్క చెయ్యకుండా, బ్రతుకుని దిద్దుకోకుండా, పాపాన్ని మానకుండా మన ఇష్ట ప్రకారం మనం బ్రతికేసామనుకోండి, శిక్షించడానికి వస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడుగా మారతాడు. బైబిల్ ఉందది. ఇకపోతే నమ్మకంగా నమ్మి చక్కగా దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతారు కదా, వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసండి? భలేగా ఉంటుందండి ఆ వచనం. ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత ఆనందపడిపోతారు తెలుసా మీరు? యోహాను సువార్త 14వ అధ్యాయము, యేసుప్రభు రెండో రాకడలో వచ్చి ఏం చేస్తాడో చూడండి. 14వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట, ఇంతకీ ఎక్కడుంది తండ్రి ఇల్లు? ఎక్కడా? పరలోకం. నా తండ్రి ఇంట, పరలోకంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుతాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు వెళ్ళాడు? ఎక్కడ? నందవరంలో కాదు, కర్నూలులో కాదు, ఆదోనిలో కాదు. ఎక్కడ స్థలం క్రైస్తవుడికి? పరలోకంలో. నా తండ్రి ఇంట పరలోకంలో మీ అందరికీ స్థలాలు సిద్ధపరచటానికి వెళుతున్నాను. ఎవరైతే నేను చెప్పినట్టుగా బ్రతుకుతారో వాళ్ళని రెండవ రాకడలో వచ్చి నా తండ్రి ఇంటకు తీసుకుని వెళ్ళిపోతాను. ఎంత బాగుందండి. మీకు మాట్లాడగనా? మనం లోకంలో కట్టుకున్న ఇల్లు బాగుంటుందా, పరలోకంలో తండ్రి ఇల్లు బాగుంటుందా? ఏది బాగుంటుంది? అదే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు 6 దినాల్లో స్పీడ్గా కట్టేశాడు ఈ సృష్టిని. ఇదే ఎంత బాగుందంటే 60-70 సంవత్సరాలు మనం బ్రతకడానికి ఈ సృష్టి ఎంత బాగుందంటే పర్మనెంట్గా ఉండిపోయే పరలోకం ఇంకెంత బాగుంటుంది. అది చాలా అందమైన లోకం, అది చాలా గొప్ప లోకం. కనుక ఆ లోకం మీద కన్నేసే ఒక దేవదూత దెయ్యంగా మారిపోయింది, సైతానుగా. అంత మంచి లోకం అది. ఆ తండ్రి ఎంటకు మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆ తండ్రి ఎంటకు మనల్ని చేర్చడానికి సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడు. సర్వేశ్వరుని కుమారుడు, సర్వ సృష్టికి ఆధార సంభూతుడు. ఎవరు? యేసు. కొన్ని చెప్తాను ఇప్పుడు మీకు. యేసు ప్రభు అంటే ఇంకెవరో లేరండి అనుకుంటారు మీరు. మీకు మాట చెప్పనా? దేవుని కుమారుడయ్యుండి, సృష్టికర్త అయ్యుండి తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు కదా. మరి అప్పుడు దేవుడు యేసుప్రభుని ఏం చేయాలి? అంత త్యాగం చేసినందుకు యేసుప్రభుని ఏం చేయాలి? హెచ్చించాలి. హెచ్చించాడా? ఎలా హెచ్చించాడో తెలుసా? పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ నీ పేరు మారు మ్రోగిపోవాలంటే అన్ని నామాల కంటే నీ నామం ఎక్కడ ఉండాలి? పైన. యేసుప్రభు నామం ఉందా పైన? ఉందా లేదా? ఉందా లేదా? ఏదో అలా చదువుకున్నాం కదండి మాకు డౌట్ అనుకుంటున్నారా? యేసునామం పైన ఉందా లేదా? ఎలా ఉంది చెప్పండి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు డేట్ వేయాలి. డేట్ వేస్తున్న ప్రతి ఒక్కడు ఎవరిని తలుచుకుంటున్నారో తెలుసా? యేసు నామ స్మరణ. క్రీస్తు ఒరిజినల్గా డేట్ ఎలాగేయాలో తెలుసా? ఈరోజు డేట్ ఎలాగేయాలో తెలుసా? క్రీస్తు శకం 25వ తారీఖు
12వ నెల 2022. ఈ డేట్కి ముందు ఏం రావాలి? క్రీస్తు శకం. ఒప్పుకున్నవాడైనా వేయాలి, ఒప్పుకోనివాడైనా వేయాలి. ఏ నామం? క్రీస్తు నామం. సరే, అలాగుంది. అన్ని నామాల కంటే పైన కూడా చెప్తాను ఇప్పుడు మీకు. చాలా చెప్పొచ్చు, కొన్ని చెప్పి వదిలేస్తాను ఈరోజు. క్షమించటంలో ఈయనకు మించి గొప్పోడు లేడండి. దేంట్లో? క్షమించటంలో, క్షమాగుణంలో ఇతనికి మించి ఇంకెవరూ లేరండి అని చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్పాలి? ప్రపంచం అంతా ఎవరి పేరు చెప్పాలి? యేసు పేరే. ఇంకో పేరు ఏదైనా చెప్పండి మీరు. ఇతను కూడా ఉన్నాడండి, క్షమించాడండి, ఎవరి పేరు చెప్తారు? ఎవరు లేరు. ప్రేమమయుడు, ఎవరి పేరు చెప్పాలి? యేసు పేరు. దయామయుడు, ఎవరి పేరు చెప్పాలి? యేసు పేరు. కరుణమయుడు, యేసు పేరు. ప్రపంచానికి ఇంకో పేరు లేకుండా చేశాడు దేవుడు. అంత గొప్ప యేసు దగ్గరికి మీరు వచ్చారు, అంత గొప్ప యేసును మీరు నమ్ముకున్నారు. సృష్టికర్త కుమారుడు, సృష్టికర్తకు పిల్లలు మనమంతా. మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువు ఈ లోకానికి అందుకొచ్చాడు. ఈ లోకం అండి. ఈరోజు నేను మీకు మరి మీరు బాధపడిన నేను మాట చెప్పాలి మీకు. దైవజనుడిగా బైబిల్ పట్టుకున్నాను కనుక, దేవుడు వాక్యం నేర్పించాడు కనుక, నా పిల్లలతో నా గురించి చెప్పు అన్నాడు కనుక చివరిగా నేను ఈ మాట చెప్పాలి. యేసును నమ్మిన వాళ్ళంతా, యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళంతా యేసు ప్రభువును అర్థం చేసుకున్నారా? ఈరోజు అర్థం చేసుకున్నారా? లేదండి. మీకు మాట చెప్తాను ఇప్పుడు, నా వైపు సీరియస్గా ముగిస్తున్నాను. చివరి వచనం. ఈరోజు బర్త్డే ఎవరిదని చెప్తున్నారు చెప్పండి? ఎవరిది బర్త్డే? బర్త్డే ఎవరిది? గట్టిగా చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నాను, బర్త్డే ఎవరిది? కొత్త బట్టలు ఎవరు కొనుక్కున్నారు? కేక్ ఎవరు తింటారు? సొన్నం ఎవరింటికి వేశారు? ఏంటిది? బిర్యానీ ఎవరు తింటారు ఇప్పుడు కాసేపట్లో? బర్త్డే ఎవరిది? ఏసై బర్త్డే అయితే నువ్వు బట్టలు, నువ్వు బిర్యానీ, నువ్వు కేకులేటు, మరి ఆయనకేటి? బాగా ఆలోచించాలి. మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఇది అర్థం అవ్వలేదు. మీ ఇంట్లో మీ చిన్న కుర్రోడిది బర్త్డే ఎవరిది? మీ బాబు, మీ కుర్రోడిది బర్త్డే. బట్టలు ఎవరు కొంటారు? మీరు కొనుక్కుంటారా, వాడికి కొంటారా? వాడికే కొంటారు. చాక్లెట్లు ఎవరు కొంటారు? మీరు తినేస్తారా, వాడికి ఇస్తారా? వాడికే ఇస్తారు. బర్త్డే ఎవరైతే వాళ్ళు సంతోషంగా ఉండాలి. రైటా కాదా? రైటా? రైట్. ఈరోజు బర్త్డే ఎవరిది? యేసు ప్రభుది. ఎవరు సంతోషంగా ఉండాలి? యేసు ప్రభు. మీరు కొనుక్కున్న బట్టలు ఆయన కొందామంటే ఆయన ఉన్నాడా? లేడు. పోనీ బట్టలు వేసుకుంటాడా? వేసుకోడు. కేక్ తింటాడా? తిండో. బిర్యానీ తింటాడా? తిండో. మరి యేసు ప్రభుని ఎలాగ ఆనంద పెట్టాలి? బర్త్డే అయింది కదా, మీరు ఎలా ఆనంద పెట్టాలి యేసు ప్రభుని? మనకి ఏమి తెలియదండి. అన్నీ ఏం చెప్పాలో తెలుసా? మీకు ఏది నేర్చుకోవాలన్నా మీరు ఎక్కడి నుంచి నేర్చుకోవాలో తెలుసా? ఇందులో నా సొంత మాటలు నేను మీకు చెప్పకూడదు. నేను ప్రభు పేరట, దేవుడి పేరట ఏం చెప్పాలని ఎందులోంచి చెప్పాలి? ఇందులోంచి. ఇప్పుడు ప్రభు దేని విషయంలో ఆనందపడతాడో కూడా దేంట్లో ఉంటుంది? ఇప్పుడు బైబిల్లో ఉంటుంది. తెలుసా? మీరు ఒక పని చేస్తే మీ పరలోకంలో ఉన్న మీ ప్రభువు మిమ్మల్ని రక్షించాడు కదా, మీకోసం ప్రాణం పెట్టాడు కదా, మీ రక్షకుడు, మీ ప్రభువు, మీ తండ్రి, వీళ్ళిద్దరూ ఆనందపడాలి అంటే భూమి మీద మీరు ఒక పని చేయాలి. చేస్తారా? చేస్తానని వాళ్ళు చేయలేపండి. ప్రభువుని ఆనంద పెడతామండి మేము కూడా. మరి ఆయనది కదా బర్త్డే, సంతోష పెట్టాలని నాకు కూడా ఉందండి, నేను చేస్తానన్న వాళ్ళు ఒక్కసారి మీ మనసు ఎలాగుందో తెలుసుకోవడానికి అండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, మీరు మీ ప్రభువుని ఆనంద పెడతారా? ఆనంద పెడతారా? ఆనంద పెడతాను అన్న వాళ్ళు చేయలేపండి. వచనం చూపిస్తాను ఇప్పుడు. బాబోయ్, ఆయన ఏం చేయమంటాడో బైబిల్లోకి వెళ్ళిన తర్వాత మాకెందుకు తలపోటు అనుకుంటున్నారు కదా. ఏం చేస్తే ఆనందపడతాడో తెలుసండి? ఏమీ లేదండి, వాక్యం చెబితే ఆనందపడతాడండి. ఏం చేయాలి? వాక్యం చెబితే ఆనందపడతాడు. వాక్యం నీకు చెప్పటం రాకపోతే దైవజనుడు తీసుకెళ్ళి చెప్పించు,
ఆనందపడతాడు. కష్టమా సులువా? ఎంత బాగుందండి వాక్యం చెప్పటం, నేర్చుకుని చెప్పటం. లేదా ఇంకో చక్కగా దైవజనులు ఉంటారు కదా, మీ కుటుంబాల్లో ప్రార్థన పెట్టుకోండి, మీ సంఘంలో ప్రార్థన పెట్టుకోండి. లేదా మీ ఊరు పక్కన మారని ఒక గ్రామంలో మీ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఒక 2 రోజులు సభలు పెట్టి యేసుప్రభు కోసం, తండ్రి కోసం, బైబిల్ కోసం బాగా చెప్పించండి. వాక్యం చెబితే యేసుప్రభు ఆనందపడతాడు. మీరు అలా వాక్యం చెప్పి ఒక ఆత్మను రక్షిస్తే పరలోకంలో ఏం కలుగుతుందంట? సంతోషం, ఆనందం. అంటే ఇప్పుడు దేవుడినైనా, తండ్రినైనా, యేసుప్రభునైనా మీరు ఆనందపడాలి అంటే ఒకటే మార్గం, వాక్యం చెప్పటం లేదా చెప్పించటం. బైబిల్లో ఉందండి, ఇది ఉంది. లూకాసు వార్త చివరి మాట 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఎవరు ఆనందిస్తున్నారు? యేసు ఆనందిస్తున్నాడు. ఎలాగ ఆనందిస్తున్నాడు? మామూలుగానా? బహుగా అబ్బబ్బబ్బబ్బ, నాకు భలే హ్యాపీగా ఉందండి. ఎవరికి? యేసుప్రభుకి. ఏం జరిగిందని ఎంత ఆనందం వచ్చేసింది యేసుప్రభుకి? అక్కడ ఎవరో కొత్త బట్టలు వేసుకున్నారన్నా? కేక్ కట్ చేశారన్నా? కాదు. యేసుప్రభుకి బహుగా ఎందుకు వచ్చిందో తెలుసు అక్కడ ఆనందం. చూడండి, చదవండి, బైబిల్ చదవండి బాగా. తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచావు. ఏం బయలుపరిచారు? సంగతులు. ఎవరి గురించిన సంగతులు? ఆకాశానికి భూమికి తండ్రి నువ్వు ప్రభువు కదా, నీ గురించిన జ్ఞానం, నీ గురించిన వాక్యం ఇదిగో నా చుట్టూ ఉన్న ఈ పసిబాలురు, ఈ పిల్లలకి నేర్పేశావయ్యా. లోకంలో ఉన్న జ్ఞానులకు దొరకలేదు, లోకంలో ఉన్న శాస్త్రవేత్తలకు దొరకలేదు, లోకంలో ఉన్న పండితులకు దొరకలేదు, లోకంలో ఉన్న ప్రొఫెసర్స్కి దక్కలేదు. ఈ పసిపిల్లలు ఇదిగో నా చుట్టూ ఉన్నారు చూసావు, ఈ పసిపిల్లలు, వీళ్ళకి నీ గురించి చెప్పేశావు, వీళ్ళ గురించి నీకు నేర్పేశావు. ఈ పసిపిల్లలకి నీ గురించి చెప్పినందుకు నాకేమేస్తుంది అంటున్నాడు? ఆనందం. మీరు ఏదన్నా గ్రామానికి వెళ్ళి దేవుడి గురించి చెప్పండి, చెప్పించండి, మీ ప్రభువు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆనందపడతాడు. ఎలాగ ఆనందపడతానంటున్నాడు అక్కడ? బహుగా. ప్రభు ఆనందపడేది ఒకటే, వాక్యం చెబుతుంటే. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, పరలోకంలో కూర్చుని ఎంత సంతోషిస్తాడండి. నా గురించి చెబుతున్నాడు, నా గురించి వింటున్నారు నా పిల్లలు, నా సన్నిధిలో కూర్చున్నారు నా పిల్లలు. అబ్బా, నాకు చాలా ఆనందంగా ఉంది. నా పిల్లలంతా నా సన్నిధిలో కూర్చుని ఇదిగో నా వాక్యం చదువుతున్నారు, నా బైబిల్ చదువుతున్నారు, నా గురించి నేర్చుకుంటున్నారు. పరలోకంలో తండ్రి ఉన్నాడని వింటున్నారు, ఆ తండ్రి బాధపడుతున్నాడు వింటున్నారు, ఆ తండ్రి కోసం ప్రభు వచ్చాడని వింటున్నారు. అబ్బబ్బబ్బా, వీళ్ళకి తెలియవలసిన సంగతులన్నీ తెలుస్తున్నాయి. యేసుప్రభు ఏం చేస్తారు ఇప్పుడు? బహుగా ఆనందం. ఏమండి, మీకు మాట చెప్పనండి, తండ్రిని ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎరిగారా? మేము వస్తుంటానండి, రోడ్లు చూసుకుంటూ వస్తున్నామండి. అదేంటో మరి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ముందేమో తెలంగాణ వస్తుంది, తర్వాత మళ్ళీ కర్నూలు తగులుతుంది, ఆంధ్ర తగులుతుంది, మళ్ళా ఏమో ఈ రాయచూరు కర్ణాటక వస్తుంది, మళ్ళా ఈ తెలంగాణ వస్తుంది, మళ్ళా ఏమొస్తుంది? కర్నూలు వస్తుంది. మేము వచ్చే రూట్లు ఇన్ని తగులుతున్నప్పుడు అటు చూసినా ఎక్కడ చూసినా భయంకరమైన విగ్రహారాధన. వాళ్ళకి తండ్రి తెలుసాడా? వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసండి? తెలీదండి పాపం. సృష్టిని చూసి సృష్టికర్తను మర్చిపోయారు. వాళ్ళకి ఎవరు చెప్పాలి సృష్టికర్త గురించి? ఎవరు చెప్పాలి? నేర్చుకున్న మీరు కదా, నమ్మిన మీరు కదా. మీరు సైలెంట్గా ఉండిపోతే వాళ్ళకి ప్రభు గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పిస్తారు? యేసుప్రభు ఒక్కడిగా వచ్చాడు ఈ లోకానికి. తర్వాత ఎంతమంది తయారు చేసుకున్నాడు? 12 మంది శిష్యుల్ని. వాళ్ళకి ఏమి నేర్పాడు చెప్పండి నాకు? ఏమి నేర్పాడు? వాక్యం నేర్పాడు. వాక్యం నేర్పిన తర్వాత వాళ్ళు ఏం చేయమన్నాడు? మీరు వెళ్ళి చెప్పండి. ఏమండి, అపోస్తులులకే చెప్పాడా? మనకు కూడా చెప్పాడా? మీరు సర్వలోకానికి వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటిస్తున్నారా? ప్రకటిస్తే మీ ప్రభు ఆనందపడతాడు. లేకపోతే మీ ప్రభు మీరు కొత్త బట్టలు వేసుకున్నా కూడా ఆయనకి ఏముండదు, ఆనందం ఉండదు. అంతే కదండి, చెప్పిన పని చేస్తే కదండి ఆనందం ఆయనకి. మనకు చెప్పింది మనం చేయాలి కదా. కనుక దేవుని పిల్లలుగా ఈ రాత్రి మీరు ఆలోచించండి. ప్రభువును సంతోషపెట్టాలనుకుంటున్నారా? సృష్టికి ముందు నుండి ఉండి మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన మీ ప్రభువుని ఆనందపెట్టాలనుకుంటున్నారా? వాక్యం నేర్చుకోండి, బైబిల్ బాగా చదువుకోండి. 4 మాటలు మీ పక్కింటి వారికో, పొరుగింటి వారికో, మీకు తెలుసున్న వారికో మీరు నేర్చుకున్న 4 మాటలు వాళ్ళకి చెప్పండి. ఇదిగో ఇలా సంఘానికి తీసుకురండి, సన్నిధిలో కూర్చోబెట్టండి. దేవుడు వాక్యం నేర్పించండి, దేవుడి గురించి చెప్పించండి. అప్పుడు మీ దేవుడు మిమ్మల్ని బట్టి ఏం చేస్తాడు? ఆనందపడతాడు.